సీనాయి నుండి వాగ్దాన దేశానికి యుద్ధాలు ఎలా జరిగాయంటే కత్తితో, ఈటెలతో, ఆ యుద్ధాయుధాలతో భౌతికమైన యుద్ధాలు జరిగాయి కదా. ఆ యుద్ధాలన్నింటికంటే శ్రేష్టమైన యుద్ధం, అతి కష్టమైన యుద్ధం, చేయాల్సినటువంటి యుద్ధం, యేసుప్రభు మాత్రమే చేయాల్సినటువంటి యుద్ధం, చేసినటువంటి యుద్ధం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం అన్నది యుద్ధం. ప్రభువైన యేసుక్రీస్తు మేకులు కొట్టించుకోవడం, కొరడా దెబ్బలు కొట్టించుకోవడం, ముఖం మీద ఉమ్మివేతలు, ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడ్డాయి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ ఎండలో ఆ 3 మేకుల మధ్య తన దేహాన్ని వ్రేలాడు తీసుకొని ఆయన అనుభవించినటువంటి శ్రమ, ఇదంతా కూడా యుద్ధం. అంధకార సంబంధమైన శక్తులతో, చీకటి శక్తులతో, పాపంతో, మరణంతో, ఈ పాప దాస్యంతో దేవుని ఉగ్రతను భరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు యుద్ధం చేశాడు. అలా యుద్ధం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా బయటకు వచ్చాడు. అది విజయం అని అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు కావడం అన్నది ఆరోహణం కావడం అనే దాంతో పోల్చాడు. పాత నిబంధనలో ఆరోహణం అంటే ప్రత్యక్ష గుడారం మీద నుంచి మేఘం పైకి ఎత్తబడడం, ఆరోహణం అంటే కింద నుంచి పైకి ఎత్తబడడం కదా మేఘం. ఇక్కడ ఆరోహణం అంటే మృతుల్లోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడిగా లేవడం అన్నది ఆరోహణం.